రోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే లూప్స్ అనే కాన్సెప్ట్ గురించి చూస్తాం. ఏంటి కాన్సెప్ట్? లూప్స్ అనే కాన్సెప్ట్. లూప్స్ సో లూప్ నథింగ్ బట్ ఏంటంటే ఒక ప్రాసెస్ని కంటిన్యూషన్గా రన్ చేయాలనుకున్నప్పుడు, ఒక ప్రాసెస్ని కంటిన్యూషన్గా రిపీటెడ్గా రన్ చేయాలన్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ని ఏమంటారంటే లూప్స్ అనే కాన్సెప్ట్ ద్వారా వేస్తాం. లూప్ అంటే ఏదైనా ఒక టాస్క్ ఉంది, సో అది ఒక దగ్గరికి అంటే కొద్దిసేపు జరిగి ఊకోవడం కాకుండా రిపీటెడ్గా జరగాలి. సో అంటే మనం అది కంటిన్యూషన్గా జరగచ్చు, లేదంటే మనం ఒక స్పెసిఫైడ్ కండిషన్ ఇస్తే ఆ కండిషన్ వరకైనా ఎగ్జిక్యూట్ అవుతూ రావాలి. సో అలాంటప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే లూప్స్ అనే కాన్సెప్ట్ ద్వారా వేస్తాం. సో మరి ఈ లూప్స్ లోపల మనకు టూ టైప్స్ ఆఫ్ బేసిక్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఒకటి వైల్ లూప్ అని ఉంది, ఫర్ లూప్ అని ఉంది. వైల్ లూప్, ఫర్ లూప్ అని ఉంది. సో వైల్ లూప్ అయినా ఫర్ లూప్ అయినా రిపీటేషన్ కోసమే. అంటే ఒక టాస్క్ని, అంటే మనం ఇచ్చిన కోడ్ బ్లాక్ని రిపీటెడ్గా చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ ఏమనుకున్నాం, లూప్స్ అని కాల్ చేస్తాం. సో మరి థర్డ్ వన్ ఏమని చెప్పుకున్నామంటే నెస్టెడ్ లూప్స్ అని కాల్ చేస్తాం. సో నెస్టెడ్ లూప్స్ మీన్స్ ఏంటంటే లూప్ లోపల అనదర్ లూప్ యూజ్ చేస్తే, దాన్ని ఏమని ట్రీట్ చేస్తామట అంటే నెస్టెడ్ లూప్స్ అని కాల్ చేస్తాం. సో వైల్ లూప్ కావచ్చు, ఫర్ లూప్ కావచ్చు, నెస్టెడ్ లూప్స్ కావచ్చు. సో వైల్ అన్నా ఫర్ అన్నా సేమే. నెస్టెడ్ అంటే మాత్రం ఏంటి, లూప్ లోపల అనదర్ లూప్, కండిషన్ లోపల కండిషన్ అన్నట్టు లెక్క. అంటే మనం నెస్టెడ్ ఇఫ్ లెక్కనే నెస్టెడ్ ఫర్ అని నెస్టెడ్ లూప్స్ అని యూజ్ చేస్తాం. సో మరి ఫస్ట్ వైల్ లూప్ గురించి చూద్దాం. సో మరి వైల్ లూప్ యొక్క సింటాక్స్ రూల్, మనం ఎప్పుడైనా కూడా సింటాక్స్ రూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో వైల్ అని ఇచ్చేసి ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఎక్స్ప్రెషన్ నథింగ్ బట్ ఏంటంటే కండిషన్ అంటాం. కండిషన్ అన్నాం. సో వైల్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చేసి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏమిస్తాం? స్టేట్మెంట్స్ అని ఇస్తాం. సో అంటే ఇక్కడ వైల్ అని ఇచ్చేసి తర్వాత ఎక్స్ప్రెషన్, తర్వాత స్టేట్మెంట్స్ ఇస్తాం. సో మరి ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఏం జరుగుతుంది? కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు రిపీట్ జరుగుతూనే ఉంటుంది. ఓకే. సో కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఏం జరుగుతుంది అంటే టెర్మినేషన్కి అవుతుంది. సో మరి చూద్దాం. సో దీనికి ఏ విధంగా అసైన్ చేస్తాం, సో ఏ విధంగా ప్రింట్ చేస్తాం అనేది. సో సపోజ్ ఒక వేరియబుల్ తీసుకుందాం. సో దానిలోకి ఈ విధంగా అసైన్ చేస్తూ వస్తున్నాం. సో సంథింగ్ ఇలా అసైన్ చేస్తున్నాం. సో సంథింగ్ ఏదో ఒక వేరియబుల్ నేమ్ కావాలి కాబట్టి కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. కౌంట్ అని ఇచ్చేసి సో వైల్ అనే లూప్ స్టార్ట్ చేస్తాను. సో కౌంట్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తాను. సో ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అనేది మనకి ఇక్కడికి ఎందుకు వచ్చాయి, రిలేషనల్ ఆపరేటర్స్ లోపల వచ్చాయి. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని నేను ఇచ్చాను. సో మరి కౌంట్లోకి వచ్చేసి 1 అనే వాల్యూ ఇస్తాను. సో దీని లైన్ ఇండెంటేషన్ దీనికి కూడా ఉంటుంది. సో కొలన్స్ ఇవ్వగానే లైన్ ఇండెంటేషన్ ప్రకారం సెట్ అవుతుంది. సో దీనిలో రాస్తాను. సో సంథింగ్ కౌంట్ అని ఇస్తాను. సో ఇప్పుడు కౌంట్ లోపల ఉన్న వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాలన్నప్పుడు కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 అని ఇస్తాను. సో ఈ విధంగా ఇచ్చాను. సో సేవ్ చేస్తాను. రన్ చేస్తాను. ఏం జరిగింది చూడండి, ఇక్కడ 1 to 10 వచ్చింది. 1 to 10 వచ్చింది. కానీ నేను కౌంట్ అనే వేరియబుల్ లోపల 1 ఉంది. సో నేను ఏం చేస్తాను, కౌంట్ అనే వేరియబుల్ లోపల 1 ఉంది. సో దాన్ని ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ అనే ఫంక్షన్ దేనికోసం, అవుట్పుట్ లోపల మెసేజ్ అండ్ వాల్యూ ప్రింట్ చేయడం కోసం. సో ప్రజెంట్ నేను ఏం చేస్తాను, మెసేజ్ ప్రింట్ చేయట్లేదు, వాల్యూ మాత్రమే ఇచ్చాను. సో దీని ముందర మెసేజ్ రాయాలంటే డబుల్ కోటెడ్లో ఇచ్చేయచ్చు, కానీ నేను ఓన్లీ కౌంట్ అనే వేరియబుల్లో ఉన్నదాన్ని మాత్రమే ఇచ్చాను. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 అని ఇస్తాం. కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 అన్నాం. అంటే కౌంట్ లోపల ఆల్రెడీ ఏ వాల్యూ ఉంది, నాకు 1 ఉంది. ప్లస్ 1 అయితే ఏం జరుగుతుంది, నాకు దీనిలోకి ఏ వాల్యూ అసైన్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్
వన్ లోకి సో కౌంట్ అనే వేరియబుల్లో ఏ వాల్యూ ఉంది, 1 అనే వాల్యూ ఉంది. తర్వాత నన్ను ఉంది ప్లస్ 1 అని ఇస్తాను. ఇవి రెండు ప్లస్ కలిపితే వన్ ఎంత ఇస్తాను ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో 2 ఈక్వల్స్ టు అవుతుంది. అంటే ఏం జరుగుతుందన్నాం, అసైన్మెంట్ ఆపరేటర్ అన్నాం. సో అసైన్మెంట్ సో ఆపరేటర్ ఆ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, రైట్ సైడ్ లో కూడా ఉన్న వాల్యూ అనేది క్యాలిక్యులేషన్ అంతా లెక్చర్ వేరియబుల్ లోకి అసైన్ లెక్చర్ అవుతుంది. వేరియబుల్ సో అంటే దీనిలో ప్రీవియస్ ఉన్న వాల్యూ ఎరేజ్ అయిపోతుంది, దీనిలో ఒకటి ఉన్నది అంటే కొత్త వాల్యూ అసైన్ అవుతుంది. సో కొత్త దీనిలో వాల్యూ అసైన్ అవుతుంది. సో దీనిలో 2 అనేది ఉంది. సో 2 వచ్చిన తర్వాత కౌంట్ లెస్ దాన్ ఏం చేస్తాం, 10 అని ఇస్తాం కండిషన్. సో 10 అంటే మనకి ఏమని చెప్తున్నాం, కండిషన్ చెక్ చేస్తున్నాం. కౌంట్ అనే వేరియబుల్ లోపల లెస్ దాన్ 10 వరకు 10 వరకు యాక్సెప్ట్ చేయాలి, అంటే 10 వరకు రిపీట్ కావాలి. సో ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు 2 అనే వాల్యూ ఉంది, కౌంట్ లెస్ దాన్ 10 అంటే కౌంట్ లో ఉన్న వేరియబుల్ 10 కంటే బిలోనే ఉంది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయిన తర్వాత ఏం చేస్తాం, ప్రింట్ అని ఇచ్చేసి కౌంట్ అని ఇస్తాం. సో కౌంట్ ప్లస్ 1 అని ఇస్తే, సో ఇప్పుడు ప్రజెంట్ కౌంట్ లోపల ఏ వాల్యూ ఉండే మనకు, అన్నీ ఉండేది అది ఇంత ముందు. సో తర్వాత ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏంటి, ఇక్కడ 2 ఉండే 2 తర్వాత అవుతుంది 2 అవుతుంది సో 2 ప్రింట్ చేసాం. ఇక్కడ 2 ఉంది, 2 ప్లస్ 1 అయితే ఏం 2 జరుగుతుంది, ప్లస్ 1 3 3 అనేది దేనిలో స్టోర్ అవుతుంది, కౌంట్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. కౌంట్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఏం జరుగుతుంది, కౌంట్ లెస్ దాన్ 10 అని ఇస్తాం. సో కండిషన్ సాటిస్ఫై అవుతే మళ్ళీ ఏం జరుగుతుంది, ఈ కోడ్ బ్లాక్లోకి వస్తుంది. సో ప్రింట్ కౌంట్ దెన్ కౌంట్ ప్లస్ 1 అని ఇస్తున్నాను. మళ్ళీ ఏం జరుగుతుంది, కౌంట్ లోపల ఉన్న వేరియబుల్ లోపల వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తాను. సో ఇంక్రిమెంట్ ఓకే ఓకే చేసినప్పుడు అంటే మళ్ళీ ఏంటి, ఇంతకుముందు 3 ప్రింట్ అయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ 3 4 ఉంది 4 1 ప్లస్ 1 మంచిగా సో ఇక్కడ 3 ప్లస్ 1 అయితే 4 అవుతుంది. 4 4 లెస్ ఉంటుంది. దాన్ 10 అంటే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, 4 ప్రింట్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, 4 ప్లస్ 1 అయితే 5 అవుతుంది. 5 సో 5 ప్లస్ 5 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో 5 లెస్ దాన్ 10 అంటే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇలా నాకు ఏం జరుగుతుంది, రిపీటేషన్ జరుగుతూనే ఉంటుంది. రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది. సో అది అప్ మైనస్ టు 10 వరకు రిపిటేషన్ జరుగుతూనే ఉంటుంది ఇక 10 వాల్యూ వరకు మాత్రం 10 రిపీట్. వాల్యూ 10 వరకు సో ఇలా మనకి ఏంటి 1 to 10 వరకు వచ్చింది. సో మరి 10 నేను వరకు వచ్చింది. రాసింది ఒకటే ప్రింట్ స్టేట్మెంట్, అంటే ఈ బ్లాక్ లోపల ఏది ఇస్తామో దాన్నే రిపీట్ చేస్తుంది. ఈ బ్లాక్ లోపల ఏది ఇస్తామో దాన్నే రిపీట్ చేస్తుంది. సో సపోజ్ ఇది ఇంక్రిమెంట్ చేయలేదు అనుకో, కామెంట్ పెడుతున్నాను. కామెంట్ అంటే యాషే కదా, కామెంట్ పెట్టేసి రన్ చేస్తాం. ఏం జరుగుతుంది, అన్ని వన్స్ వచ్చాయి కదా, అన్ని వన్స్ వస్తూనే ఉన్నాయి. సో బ్రేక్ వస్తూనే చేయాలంటే ఉన్నాయి. సో కంట్రోల్ సి అంటే బ్రేక్ అవుతుంది, కీబోర్డ్ ఇంటర్ప్రిటర్ అంటాం. సో ఇక్కడ ఏంటి ఆహా. బ్రేక్ చేసాం. సో ఎందుకోసం అంటే ఇప్పుడు నాకు కౌంట్ అనే వేరియబుల్ లో కూడా 1 ఉంది, కౌంట్ లెస్ దాన్ 10 అన్నాం. సో ప్రింట్ చేస్తాం. సో ఇది కౌంట్ లో కూడా ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తాం. ఇది కామెంట్ పెట్టామంటే దీనికి రాదు. సో అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది, కౌంట్ అనే వాల్యూ 1 ఉంటుంది, ఎప్పుడు కౌంట్ అనే వాల్యూ 1 ఉంటుంది, అంటే లెస్ దాన్ 10 ఉంటుంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ట్రూ అవుతూనే ఉంటుంది, కండిషన్ సాటిస్ఫై అవుతూనే ఉంటుంది. ఓకే ఓకే. సో అందుకోసం మనకి ఏంటి, అది మనకు బ్రేక్ కావట్లేదు. సో ఇప్పుడు బ్రేక్ ఇక్కడ కావట్లేదు. మనకు కామెంట్ తీసేసినట్టయితే ఏం జరుగుతుంది, కౌంట్ లో ఉన్న వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. సో కౌంట్ లో ఆల్రెడీ 1 ఉండే, దాన్ని 1కి యాడ్ చేసి దానిలో కౌంట్ లో స్టోర్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ 2 లెస్ దాన్ 10 అంటే కండిషన్ సాటిస్ఫై అయింది, 2 అనే వాల్యూ ప్రింట్ చేస్తాను, కౌంట్ ప్లస్ 1 అని ఇస్తాను. లేదు సో ఇట్లా మనకి ఏంటి టిల్ అప్ టు ఎక్కడ వరకు జరుగుతుందన్నా, 10 ఇస్తే 10 10 వరకు, వరకు 100 ఇస్తే 100, 100 ఇస్తే 100 వరకు 1000 ఇస్తే 1000, 1 lakh ఇస్తే 1 lakh, 5 lakhs, 10 lakhs, ఇక్కడ ఎన్ని కావాలంటే అన్ని. సో మరి సపోజ్ 1000 ఇచ్చేసి రన్ చేస్తాను, వస్తూనే ఉంటుంది ఇక అప్ టు 1000 వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. సో మరి ఏం చేస్తున్నాం అంటే మనం రాసింది ఏంటి, ఒకటే ఒకటే ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. ఆ ప్రింట్ స్టేట్మెంట్ ఎన్నిసార్లు రిపీట్ చేస్తుంది, నాకు 1000 టైమ్స్ రిపీట్ చేస్తుంది. 1000 టైమ్స్ వరకు రిపీట్ చేస్తూనే ఉంటుంది సో అదే. అంటే మనకు ఒక లూప్ అంటే ఏమనుకున్నాం, ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ లో జరపాలి అన్నప్పుడు, ఒక ప్రాసెస్ నైనా ఏదైనా ఒక టాస్క్ ని కంటిన్యూషన్ ప్రాసెస్ లో జరపాలన్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ ఏమని కాల్ చేస్తాం, లూప్ అని కాల్ చేస్తాం. సో ఇప్పుడు కంటిన్యూషన్ మీద సో అప్ టు ఎక్కడ వరకు వచ్చింది, 1000 వరకు వచ్చింది, 1 నుండి 1000 వరకు 1000. వచ్చింది. సో అంటే 1000 టైమ్స్ రిపీట్ అవుతూ వస్తుంది. సో సపోజ్ నేను 10 టైమ్స్ అంటే 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో సేవ్ చేసి రన్ చేస్తాను.
సో మరి దీన్ని బేస్ చేసుకొని దీనిలోనే ఒక మ్యాథమెటికల్ టేబుల్ డిస్ప్లే చేయాలనుకోండి. మ్యాథమెటికల్ టేబుల్స్ ఉంటాయి కదా, 1 టేబుల్, 15th టేబుల్, 20 టేబుల్, ఇట్లా టేబుల్స్ ఉంటాయి కదా. సో అలాంటి టేబుల్ డిస్ప్లే చేయాలి అనుకోండి. సో దీనికోసం నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, లేకే ఎం టేబుల్ అని ఒక వేరియబుల్ తీసుకొని త్రూ ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా రిటర్న్ చేస్తాను. సో ఇన్పుట్ ఎంటర్ ద మ్యాథ్ టేబుల్ నెంబర్ అని ఇస్తాను. మ్యాథ్ టేబుల్ నెంబర్ ఇచ్చారు. సో తర్వాత నెక్స్ట్ ఎం టేబుల్ అంటే నాకు ఏ టేబుల్ కావాలో చూజ్ చేస్తాను. సో దీనిలో సేమ్ ఇదే ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఏం జరగాలి, ఎం టేబుల్లో కూడా వాల్యూ రావాలి. సో ఎం టేబుల్ అని ఇస్తాను. సో ఎం టేబుల్లో ఉన్న వాల్యూ అంటే 15th టేబుల్ అంటే 15th అని రావాలి. తర్వాత ఇక్కడ 1 2 3 అనేది అదే ఉండాలి. సో అంటే కౌంట్ లోపల ఏం జరుగుతుంది, మనకు అప్ టు 10 వరకు రిపీట్ అవుతూ వస్తుంటుంది. సో తర్వాత థర్డ్ లోపల ఏం చేస్తానంటే ఎం టేబుల్లో ఉన్న వాల్యూ ఇంటూ కౌంట్ లోపల ఉన్న వాల్యూ కౌంట్ అవుతూ రావాలి. సో మరి చూద్దాం. సో దీనికోసం ఇక్కడ రాస్తాను. సో ఎం టేబుల్ అని ఇచ్చిన తర్వాత డబుల్ కోటెడ్స్లో ఇంటూ అని పెడుతున్నాను. అవుట్పుట్ లోపల రావాలి కదా, ఎం టేబుల్ ఇంటూ. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ కామా ఎం టేబుల్ ఇంటూ ఇంటూ సింబల్ రావాలి. తర్వాత నెక్స్ట్ కౌంట్ ఈక్వల్స్ సింబల్ రావాలి. దాన్ని ఇవి రెండు కలిపేసి ఇక్కడ రావాలి. సింబల్ అంటే ఖచ్చితంగా డబుల్ కోట్ పెట్టాలి. అవుట్పుట్ లో రావాలంటే. అవుట్పుట్ లో రావాలంటారు. సో ఇది నా క్యాలిక్యులేషన్ కావాలంటే సింబల్ కి డబుల్ కోటెడ్ పెట్టద్దు. సో సేమ్ రన్ చేస్తాను. సో సంథింగ్ 15th టేబుల్ అని ఇచ్చారు. వచ్చేదా, సపోజ్ 20 టేబుల్ అని ఇస్తాను. వస్తుందా? సో మనకి ఏ టేబుల్ కావాలి అనుకుంటే ఆ టేబుల్ నెంబర్ జనరేట్ చేస్తాను. సో అంటే మనం చేసేది ఏం లేదు. సో ఎం టేబుల్లో ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో దాన్ని ఏం చేస్తాను, ఎం టేబుల్లో ఉన్న వాల్యూని ఫస్ట్ ప్రింట్ చేస్తాను. అదే ఇక్కడ ఇది ఎం టేబుల్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, యాస్టిక్ సింబల్ ప్రింట్ చేస్తాం. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, కౌంట్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తాం. సో కౌంట్ లోపల ఏం జరుగుతుందన్నా ఇంక్రిమెంట్ చేస్తూ అప్ టు 10 వరకు తీసుకుందాం. సో ఇక్కడ 1 నుండి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ ఈక్వల్స్ అనే సింబల్ రావాలన్నా ఈక్వల్స్ సింబల్ ఇచ్చాను. తర్వాత ఏం చేస్తాం, ఎం టేబుల్ లోపల ఉన్న వాల్యూ కౌంట్ లోపల ఉన్న వాల్యూ ప్రతిసారి. సో ఎం టేబుల్ లోపల ఉన్న వాల్యూ చేంజ్ కాదు, కౌంట్ లోపల ఉన్న వాల్యూ ఏం జరుగుతుంది, ఫస్ట్ 1 ఉంటుంది. ఇక్కడ ఏంటి 7 ఇంటూ 1 అయితే 7 అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, 2 అవుతుంది. 7 ఇంటూ 2 అయితే 14 అవుతుంది. ఇలా నాకు అప్ టు ఇక్కడ వరకు రిపీట్ అవుతుంది అన్న. 10 వరకు ఇస్తే 10 వరకు, 10 వరకు 20 వరకు. సో టేబుల్ నెంబర్ ఇస్తాను. సో ఎక్స్ అని చేశాను. ఇక్కడ ఎక్స్ ఎందుకు వచ్చింది, సో అలా ఇక్కడ నాకేంటి రిపీటెడ్ గా కావాలన్నప్పుడు ఒక టాస్క్ అనేది రిపీటెడ్ గా చేయాలన్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, లూప్స్ అనే కాన్సెప్ట్. సో ఈ లూప్స్ లోపల మనం ఏం చేస్తాం, వైల్ లూప్ అని యూజ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ అది వైల్ లూప్ అని యూజ్ చేస్తాం.